అందరికీ నమస్కారం. నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణలో ఈరోజు నిరుద్యోగుల అర్థనాదాలు మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టుగా ఈరోజు అది ఆ అర్థనాదాలు మారుమోగుతూనే ఉన్నాయి. గత ఎన్నో రోజులుగా గురుకులం ఆస్పిరెంట్స్ మరి డిసెండింగ్ ఆర్డర్లా చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనగా వ్యవహరిస్తూ ఉంది. వారు ముఖ్యమంత్రి గారికి ఇటీవల ఒక బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. అందులో 1:2 గురుకుల అభ్యర్థుల విన్నపం ఏంటంటే, గత ఫిబ్రవరి ఎంపీ ఎలక్షన్లలో కోడ్ వస్తుందని అనేక ఆతృతలో గురుకులాలకు పోస్టింగ్లు తొందరలో పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగినటువంటి పొరపాటు వల్ల ఈరోజు 3,000 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. పొరపాటు ఏ విధంగా జరిగిందనే విషయాన్ని సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. 1, గతంలో గురుకుల ఉద్యోగాలు నింపే క్రమంలో మొదట డిఎల్ రిజల్ట్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిపించి వారికి ఉద్యోగాలు ఇచ్చి, తర్వాత రెండవది జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు రిజల్ట్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫై చేసి వారికి ఉద్యోగాలు ఇచ్చి, ఆ తర్వాత మూడవది పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ రిజల్ట్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వారికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత లాస్ట్కు ఫోర్త్ వన్ టీజీటీ ట్రెండ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ రిజల్ట్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వారికి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. 5వది ఈ విధంగా పైనుండి కిందికి అంటే 4 స్టెప్స్, 4 ఉద్యోగాలు, 1 డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, ఇది అయిపోయిన తర్వాత ఈ విధంగా పైనుండి కిందికి డిసెండింగ్ ఆర్డర్లో పోస్టులు ఇవ్వడం వలన పోస్టులు నింపే క్రమంలో ఒక్క పోస్టు కూడా మిగలకుండా ఫిలప్ చేయడం జరుగుతుంది. మరి వీళ్ళు ఉద్యోగాలు ఎందుకు మిగిలించే ప్రయత్నం చేశారు? దీనివల్ల దాదాపు ఇప్పటికీ 3,000 ఉద్యోగాలు మిగిలిండు. ఇట్టి సందర్భంలో పోస్టులు బ్యాక్లాగ్ అనడం కానీ రిక్రూట్మెంట్ ఆప్షన్ ఇవ్వడం కానీ జీవో నంబర్ 81 లాంటి టెక్నికల్ విషయాలు అడ్డు రాలేదు. ప్రభుత్వం వైపు నుంచి దానిని ఏ విధంగా సరిదిద్దాలనే ఆలోచనకుండా ఐఏఎస్ మాటలు పట్టుకొని తప్ప జరగడం లేదు. అసలు ఈ విషయాన్ని గ్రహించకుండా ఎవరిని ఈ గురుకులం మంది 8 నెలలు రోడ్లు పట్టించి తిప్పడం జరుగుతుంది. 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు రాక వచ్చిన అవకాశం ఉద్యోగాన్ని కూడా పొందలేక ఏజ్ బార్ అవుతూ ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. ఒక చిన్న మిస్టేక్ వల్ల 3,000 మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా చేయడం ప్రభుత్వానికి న్యాయమేనా? కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి అని ఎలక్షన్ క్యాంపెయినింగ్లో అందరూ కూడా ఈరోజు ముఖ్యంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున రోడ్లెక్కి ఉద్యోగాల కోసం మాకు నౌకర్లు వస్తాయి అని చెప్పి చేస్తే తుగ్లక్ విధానం వల్ల, ప్రభుత్వం తుగ్లక్ విధానం వల్ల ఈరోజు దాదాపు 3,000 ఉద్యోగాలు మిగిలిపోయి చాలామంది ఇప్పటికీ రోడ్లపైన తిరిగే పరిస్థితి. ముఖ్యమంత్రి ఇంటికారికి అనేక సార్లు పోయినరు. ఆడ మగ తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళపైన లాఠీలను జులిపించి మరి వారిపైన ఏది ఇష్టానుసారంగా దాడి చేసి మరి రాక్షసానందం పొందిన సందర్భంలో మరి ఈరోజు వీళ్ళందరూ కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నా కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన పొరపాటును, తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఇది పొరపాటు లెక్క ఏదో కావాలని చేసినట్టుగా ఉన్నది. కాబట్టి వాళ్ళు తెచ్చుకున్న ప్రభుత్వం ఈ రాజు మా నెత్తిపై కాటేసే పాతాళానికి తొక్కుతుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఎప్పుడో 2008 డిఎస్సి పరీక్ష రాసిన నష్టపోయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే దాతృత్వాన్ని చాటుకున్నారు ఈ ప్రభుత్వం. మరి ఇది చూద్దాం. 2008కి దాతృత్వం అనేది ఒక దిక్కు చెప్పుకుంటుంది. కానీ ఈరోజు ఏమైందనంటే, అంటే ఇది ఈ ప్రభుత్వం తప్పు కాదు, ఇప్పుడు వీళ్ళు తీసుకోవడం కరెక్టే. కానీ ఇప్పుడు ఇంత లేట్ అవ్వడం వల్ల గత ప్రభుత్వాలు చేయడం తప్పిదాల వల్ల ఇది జరుగుతుంది. అంటే జిల్లాల వారీగా డిఎస్సి 2008 అభ్యర్థుల జాబితా, జిల్లాల వారీగా డిఎస్సి 2008
అభ్యర్థుల జాబితాను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. వెరీ గుడ్. ఉమ్మడి జిల్లాల వారీగా ఈ జాబితాను విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచారు. మరీ వెరీ గుడ్. 2008 డిఎస్సి అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో ఎస్జిటి పోస్టులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అటు ఇటు చేసి మళ్ళీ కాంట్రాక్ట్ పట్టుకొచ్చింది. సరే, ఓకే. ఈ జాబితాలోని చాలామంది ఇప్పటికే ఆయా రంగాలలో స్థిరపడినట్లు తెలుస్తుంది. చాలామంది అయిపోయింది, అది ఇంకా 50 ఏళ్ళు దాటే ఉంటాయి వీళ్ళకు. కాబట్టి అతి కొద్ది మంది మాత్రమే ఈ కాంట్రాక్ట్ టీచర్ ఉద్యోగాలకు ముందుకు రావచ్చని అధికారులు, చాలా కొద్దిమంది అంటే 100-200 మంది, అంటే మీ ఆలస్యంగా కన్ను తెరవడం వల్ల ప్రభుత్వం ఈరోజు వాళ్ళకి ఇచ్చిన పేరు, వాళ్ళు పనిచేసేది ఒక 2-3 ఏళ్ళు ఉంటుంది. అది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నాయి. కాబట్టి డిఎస్సి 2008 పరిస్థితి అది. చేపట్టిన మొదటి నియామకంలోనే అన్యాయం జరుగుతున్నటువంటి పట్టించుకోవడం చాలా బాధాకరం. రావడంతోనే మొదటి పాదం మాపైనే మోపింది. ఆ బాధ నేడు 3000 కుటుంబాలలో కన్నీరే మిగులుస్తుంది. 8 నెలల కాలంలో ఈ తెలంగాణ ప్రభుత్వంలో మేము కలవని ఎమ్మెల్యే లేడు, మేము కలవని మంత్రి లేరు, మేము కలవని ఆఫీసర్లు లేరు, ఎంతమందికి మా బోర్డు కుచ్చుకున్న నాదుడే లేదు. ఈ విషయాన్ని సీఎం గారికి చేరవేసి మాకు న్యాయం చేస్తారని చిన్న ఆశతో చేస్తున్న చివరి కృతజ్ఞతతో అని చెప్పి నాకు రాత్రి 11 గంటలకు ఒక మిత్రుడు ఈ లెటర్ నాకు పంపిండు, ముఖ్యమంత్రి చేరేటట్టుగా చేయాలని. సరే, ట్రై చేద్దాం బ్రదర్ నేను అని చెప్పేసి నేను ఆయనకు మెసేజ్ పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం కావాలని చేస్తున్నప్పుడు ఇంతకంటే గట్టిగానే చెప్పిండ్రు గురుకులం అభ్యర్థులు. నేను 12 రోజుల దీక్షలో ఈ ఎజెండా గురుకులం డిసెండింగ్ ఆర్డర్లో చేయాలని, డిమెరిట్ ఆర్డర్లో చేయాలని చెప్పేసి ప్రధాన అంశంగా నేను పెట్టుకున్నాను. కానీ ఈరోజు వరకు వాళ్ళు లేదు. వీళ్ళ తరపున ప్రశ్నించాల్సిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మాట్లాడతలేరు, ఎమ్మెల్యేలు మాట్లాడతలేరు, మంత్రులు మాట్లాడతలేరు, నోరు తెరుస్తలేరు. అసలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎటుపోయినారు? 3 ఎమ్మెల్సీలు ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎవరు దీనిపైన అసలు విప్పే ప్రయత్నం కూడా చేస్తలేరు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలని, వీళ్ళకి న్యాయం చేయాలని. మరి ఈరోజు మురళీ గారు కమిషన్ చైర్మన్గా ఉన్నారు. మీరు ఆకునూరు మురళీ గారు కూడా స్పందించాలని, ఖచ్చితంగా నేను ఆయనకు కూడా ట్యాగ్ చేస్తా ఈ వీడియో. ఖచ్చితంగా ఆయన వీళ్ళ గురించి ఆలోచించాలని. ఇది తుగ్లక్ విధానపరమైన నియామకాల కాదా? ఈ విధంగా చేయడం వల్ల 3000 పోస్టులు మిగిలినయా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి సత్వరమే వీళ్ళకి న్యాయం చేయాలి. 3000 మందికి గురుకులం టీచర్లకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.